లాస్ట్ మ్యాచ్ కి ఫుల్ తేడా ఉన్నాయి బ్రో షాట్లు. పాపం డిమాన్ అది FPS అంతే 120 FPS ప్లేయర్లు ఉంటే అంతే పడుతుంది. డీసింగ్ ఘోరం పడుతుంది. అలా వెళ్ళి ఇలా వచ్చా అంతే. చెప్పాను అయ్యా, FPS డిఫరెన్స్ తెలుస్తుంది నాకు ఈ మధ్య ఘోరంగా. అది ఫ్రిడ్జ్ లో పోయి కూర్చున్న బుల్లెట్లు పడతాయి బ్రో, అదేందో అర్థం కాదు. ఎవరు నీకు అప్పుడు గుర్తుందా, ఒకసారి నేను ఫ్రిడ్జ్ లోంచి వెనకాలకు వచ్చి హెల్త్ కిట్ కొడుతుంటే పడుతుంది బుల్లెట్. ఘోరమైన డీసింగ్ అది. హెల్త్ కిట్ కూడా 3 సెకండ్లు పడుతుంది. Marked a vehicle. వెహికల్ ఉందా? ఓకే తీసుకోండి. బాణం దగ్గర మిరాడా ఉంది. మిరాడానా? మిరాడా వస్తా, నాకు ఇప్పిస్తా మిరాడా. నేనే పోతాను. 2 మిరాడా ఉంది. మిరాడా మిరాడా కూడా ఉంటే మన వాళ్ళకి ఇప్పియచ్చు. వాడు ఎన్ని ఎనిమిది కూడా తీసుకొని వెళ్ళిపోయాడా? బాయ్ బ్రో. లైట్ కొట్టుకొని పోతున్నారు. వెళ్తున్నారు ఫామ్ సైడ్ వెళ్ళిపోయారా? ఓకే. జోన్ సెంటర్ మనకే అటు ఇటుగా ఉంటది. పడితే అటు పోతుంది, లేకపోతే ఇంకంతే. మ్యాచ్ డిన్నర్ లేకపోతే బ్రిడ్జికి వస్తుంది. ఇంకా చూసుకుందా బ్రో దూరం సెట్ వచ్చిన సెట్ కి అక్కడ దిగలేదు. లేరులే సెట్ లో చూసుకొని వచ్చాను. M4 ఉంది బ్రో. God supplies on me. ఆడే 4x కూడా ఉంది. లూట్ పెడితేనేమో పెట్టిండని, పెట్టకపోతేమో పెట్టలేదు. ఎలా రా మీకు అనుకుంటుంటాడు రూమ్ మేకర్. తెచ్చినా బ్రో వెహికల్. ఇక్కడ ఇంకో M4 ఉంది బ్రో. God supplies on me. తీసుకోరంటే నేనే తీసుకుంటా. 2 M4 వాడతాను నేను. తీసుకోరా? కావాలి. తీసుకో. I got supplies. దాని దగ్గరికి ఎందుకు పోతావు? మాకు దొరికేసింది M4 చేసుకోండి. ఏమో బ్రో M4 అంటే ఎందుకో అట్లా బాగా. సరేలే, ఆన్ పడతాయి. సర్లే స్కారల్ పడేసి పడుతుంది. ఎంపీ కూడా బాగా పడుతున్నాయి. ఎంపీని బాగా పడతాయి చెప్పాలంటే. అతుక్కొని పోతాయి ఇట్లా బుల్లెట్లు. నా ఏందో సప్రెసర్ పెడితే సేమ్ బ్రో. సప్రెసర్ పెడితే ఎగిరిపోతుంది అది. పడదు నా మనసంగా. బాహుబలి సెట్ ఎనిమిది వచ్చినారు. మాస్టర్ కూడా వచ్చింది ఇచ్చాడు. మాస్టర్ కొడుతున్నా వచ్చే కొట్టిదే ఎంగినారు. అయ్యమ్మ ఒకటే మిరాడలో 4 వెహికల్ వచ్చింది. మాన్స్టర్ కూడా వచ్చింది. అబ్బా ముగ్గురే వచ్చింది మిరాడలో, 4 వచ్చినారు. నంబర్ 4 దగ్గర రాలే. బాహుబలి
హార్ట్ అటాక్ వచ్చింది నాకు ఒకసారి గుండె అట్లెట్లు దింపిన అంత సడన్ గా చెత్తగాళ్ళు. తీస్తారు వెహికల్ తీస్తారు చూడండి వాళ్ళు. వస్తుంది వెహికల్స్ అన్నిటే ఉన్నాయి వాళ్ళకి. బాగా పోతాం ఎందుకు చూసారా బానోస్కే పోయింది, ఎందుకు బానోస్కే పోయింది, బానోస్కే పోయింది. వస్తుంది చూడండి వాళ్ళు అటు ఫామ్ సైడ్ వెళ్తున్నారు. అదే షుగర్ హిల్ పైకి వచ్చారు. ఆ కొండపైకి వస్తారు వాళ్ళు. వెహికల్ సేఫ్ పెట్టుకో. వెనక ఫస్ట్ ఆ మిరాడోకి Watch out! ఇదిగో పైకి వచ్చింది. వాళ్ళు వస్తారు మీ దగ్గరికి, మీకు నాక్ కోసం చూస్తారు. ఎక్స్పోజ్ కాకండి. బ్యాక్ హిల్ కూడా రావచ్చు, చూసుకోండి. వస్తారు పక్క. ఒకసారి చూసుకుంటాను ఇంకా. ఒకటి మిరాడో తీసేసి అరే ఇదిగో వచ్చినారు ఇదిగో Location ఇక్కడ marked. ఇక్కడ 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 వెనక ముందు వస్తున్నారు. బ్రో కొడుతుంటుండ్రు. మంచి యాంగిల్ ఇద్దాం, నీకు పడితే కొట్టాలని వెయిట్ చేసిన. బిల్డింగ్ పోతుంది. వాడు తల పెడతా ఉన్నాడు డిమాండ్ కి. ఎవరు నాకండి రిపేర్ అవుతుంది కదా, వచ్చేపులు ఎక్కేశారు. చూపు మీద పక్కకి Watch out! కొట్టింది కెప్టెన్ అంట. మాలి రాలే బ్రో, నేడు వచ్చింది చేతిలోకి. మాలి వేసింటే అంట వచ్చేవాళ్ళు కాదు నా మీదికి, తప్పించుకొని ఉండేసి నేను. వచ్చింది కదా నేను చేసిన దాన్ని వేసి ఉరికినా. వస్తారనుకుంటా, Danger కార్ ahead. జరుగుతుంది. వెయిట్ ఒకడు పెడుతుంటాడు, ఒకడు ఓపెన్ అవుతుంటాడా. వేసి నాకు ఇస్తారు, ఎక్కుతారు పని. కనిపిస్తున్నాడు. ఈ షుగర్ హిల్ మీదకి ఏదో ఒక టీం వస్తుంది అప్పటిదాకా మీకు బెటర్ సైలెంట్ గా ఉండేది. జోన్ ఇటు వస్తే వస్తారు తక్కువ, ఏవో రొటేషన్ వస్తే పోతాయి. ఫైట్ అంత ఉండదు. ఉన్నారా పోయినారు బ్రో వీళ్ళు. పెట్టిగా మరి అక్కడ అది తెలుసా, అసలు ఒక్క బుల్లెట్ కూడా కొట్టి ట్రై అయ్యాడు. వాళ్ళు ఒక్క బుల్లెట్ కూడా కొట్టలేదు ఇంతవరకు మనకి. మనమే ఎగురుతున్నాం కానీ వాళ్ళకి కొట్టారు, వాళ్ళకి షుగర్ హిల్ బ్యాక్ లాస్ట్ ఫైటా నిన్నేనా. ఫేక్ చేస్తున్నారు వాళ్ళు ఫైర్ ని. Marked a vehicle. పడుతుంది. ఏమో బ్రో డౌటే నాకు, యాక్షన్ అనిపిస్తుంది. వాళ్ళ దగ్గర అక్కడ లేదు. ఊరికే ఇదిగో చూడు, ఏం నాకు వల్ల చూడు మేడం ఎత్తుకొని అయ్యేదండి మాంజోడు. వస్తున్నాయి అనుకుంటా. పుషా రెడ్జిలో పోతున్నాయి కదా. పుష్గా వాళ్ళు ఏం చేసారంటే ఒక పక్క వాళ్ళు వెహికల్ తీసుకొని పోయి ఇంకో వెహికల్ తెచ్చుకున్నారు అంతే. తెలుసా పోచింగ్ కి స్టార్టింగ్ లో కనిపించుంటది వాళ్ళకి వెహికల్ అది. డెవిల్ సైడ్ కార్లు ఇంకో బగ్గి తర్వాత తీసుకో. ఊపు వచ్చింది ఇక్కడికి తెలీదు, వాళ్ళు తిరుక్కొని అది కాదు కదా వాడు దొంగన ఇలా చెట్టు దగ్గర కొండ పైన. వాళ్ళు వేరే దగ్గర ఫైట్ తీసుకురు. అదిగో
R10 క్యాప్టెన్ అని కొట్టింది ఆడే. వాళ్ళేనా? వాళ్ళు వెళ్ళిపోయినారు అక్కడైతే అయితే. కొండపైన ఒకటి చూసాడు, బాగా పడింది. మళ్ళీ వాళ్ళు కాదు అయితే. కిల్ తీసుకోండి. Watch out! ఆడే నీ వెహికల్ ఉంది మన బగ్గి మెరడాలో బాగుంది. దిగి ఒకళ్ళు బగ్గి తీసుకోండి. ఒకళ్ళు డెవిల్ ఎక్కించుకుంటాడు. నేను ఎక్కుతా బ్రో, వెహికల్ ఎక్కుతా. బగ్గి వద్దు నాకు. చెక్ చేసుకెళ్ళి ఆ ఇంట్లో ఉంది, పైన ఫ్లోర్ లో ఉంది. వెళ్ళిపోయినా అనుకుంటా కొండపైన. డెవిల్ కంటించి పైన ఫ్లోర్ లో ఉంది. పోదామా? ఫస్ట్ మన కాంపౌండ్స్ పోండి, అయిపోండి. బెటర్ నువ్వు M4 తీసుకో అయ్యా, ఈయన మార్క్ ఇచ్చింది. మన కాంపౌండ్ ఇచ్చేది. అదే బ్రో నా బాధ. మొన్న అట్లా కొట్టినాడు వాడు, 350 మీటర్స్ అన్ని బగ్గిలో దింపినాడు వాడు, చెత్తగాడు. మన కాంపౌండ్ లేదు ఏం రాలే. లెఫ్ట్ హిల్ చెక్ చేసుకొని, బానోసులు చెక్ చేసుకొని మళ్ళీ అట్లా ఆ బానోస్ కాంపౌండ్ సైడ్ వెళ్ళండి. మన లెఫ్ట్ బడ్జీ ఉంది. పద బ్రో, తీసుకుందాం. Marked a location. Danger ahead! బాన్ బ్యాక్ సైడ్ ఉందంటే బాన్ నాట్ రూటెడ్. ముందు పోచింగ్ కి బ్యాక్ బంద్ చూసుకోండి. బాన్ చెక్ చేసుకొని మాస్టర్ ట్రక్ ఉంది. మాస్టర్ ట్రక్ ఉందంటే నాకు తెలిసి వాళ్ళే అనుకుంటా. స్పాన్లే స్పాన్ దేనికి నేను చేసుకొని Marked a పడుతున్నాయా? location. కంటైనర్ దగ్గర ఆపుకున్నా. ఇంకేం చేయలేం బ్రో. వెహికల్ పోదామా? డెవిల్ Full అట్లా ride కి? ఏడు పడుతుంది డెవిల్ కి. స్మోక్స్ ఏ డెవిల్, లెఫ్ట్ రైట్ స్మోక్స్ వేసుకో. అరే నాకు జోన్ దొరికింది బ్రో, ఆడుకోవచ్చు. నైస్. Watch బిల్డింగ్ లో out! ఉన్నాడు. వచ్చేలా ఆడికి. అదే బ్రో, కొద్దిగా రైట్ కి వెళ్ళి చెప్తాను. This way to the play zone. కొద్దిగా వెళ్ళి తిప్పుకో. నువ్వు ఇక పక్క నుంచి నీకు కనిపిస్తారు చూడు, ఇక్కడ రిజ్ లో అప్పో కనిపించేస్తారు నీకు. ఎవడో ఒకటి దొరుకుతాడు, Watch నువ్వు out! బలిపా. కనిపిస్తున్నాడు. కనిపించండి నాకు. అరే ఆడరా ఆయన. బ్యాక్ సైడ్ నుంచి బోనస్ లో ఉన్నారు. స్పాట్ చేసేటప్పుడు నన్ను తింటున్నారు. వావ్ కాంపౌండ్ నుంచి కొట్టారు బ్రోని. నా లైట్లే కొట్టాల్సిన. బోనస్ లో ఉన్నారు ఇద్దరు. Help! ఆ కాంపౌండ్ ఆపుకోవాలి. డౌట్ వచ్చింది. వెహికల్ కాంపౌండ్ చెక్ చేసుకునేటప్పుడు అంత దగ్గర తీసుకెళ్ళొద్దు. పెట్టుకో. Marked a location.
వీళ్ళ పేరేంది డెవిల్ చూడు సార్. అదే హిందీలో ఉంది. ఆయనకి వెనక నుంచి కొట్టిర్లే, వావ్ కాంపౌండ్ నుంచి కొట్టిర్రు ఆయనకి. బ్యాండేజ్లు అప్పుడు ఎంటీ ఉన్నట్టుంది, కొంచెం జోన్ లేదు. ముందు పైన ఉన్నారు, అయితే డ్రాప్ కి చెట్టుకి మధ్యలో రైట్ మీద వదల్లా చూడు డిమాన్ని కొట్టేదెంగినాడు వచ్చి.